అదే ఇక్కడ ఉన్నారా? వస్తున్నారా 5 minutes? ఎక్కడ హైరామ్ మావా? షాక్ లో ఉన్నారు అయ్యా. వీడు కూడా వచ్చినట్టున్నాడు ఇక్కడ. देर 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 सी 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 स्कोप स्कोप करो स्कोप यही ना कोडगनी यही अन्नी టైం ఎంతరా? 4:30. 5:30. నీకు అసలు లేదు ఒక గంట చదువుతారా? గంటన్నర చదువుతారా? సెకండ్ హాఫ్కి వెళ్దాం లేదా క్లైమాక్స్ వెళ్దాం? టైం సెన్స్ లేదారా? టైమింగ్ నువ్వే చెప్పాలి మరి. టైం అవుతుంది. అందరి ముందు పరుగు పోయిందిగా. సెలబ్రేషన్ ఏం లేదురా బాబు అసలు. సెలబ్రేషన్ బయట ఉండదు, లోపట్ల ఉంటది. నువ్వు వచ్చింది ఎవరు? మధుగాన్ తోటి వచ్చినావు. సెలబ్రేషన్ అంటే ఏందో చూపిస్తా నేను. ఇదంతా ఎడిటింగ్ లో తీసొస్తా. ఏ స్పాయిలర్స్ లేకుండా ఏంటది రివ్యూలు చూడలేదు, స్టేటస్లు చూడలేదు, ఎక్కడ మళ్ళీ లీక్ అయిపోద్దా అని చెప్పేసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాం మైక్. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంట్రా పుష్ప 2? ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, చూద్దాం సినిమాకి వెళ్ళిన తర్వాత. నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది లేదు. ఏం లేవంటావు, రీచ్ అవుతుందా అంటావు? యాడ దొరికింది సంతరా ఇదే? అవుతుంది అంతే, అదంతే. వైబర్స్, మీరు ఎంతమంది సినిమా చూసారో కమెంట్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పుడు పిల్లిరా భయపడ్డారయ్యా. నెక్స్ట్ బ్యూటిఫుల్ నర్సరీ ఇక్కడ. ఇది మా సినిమా థియేటర్ కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఎవరు వెళ్ళారు అట్లా. అంటే దగ్గరున్న వాళ్ళు పోతారు. ఇది మాకు 2-3 కిలోమీటర్స్ దూరం ఉంటది. ర్యాండమ్ గా ట్రై చేస్తున్నాం. వైబర్స్ ఫస్ట్ టైం వ్లాగ్, సినిమా ఎలా చేయాలో కూడా ఏం తెలియదు. దారిలో అందరు మనల్ని చూస్తున్నారు. బట్ అందరు చూస్తురని మనం బ్లాగులు చేయకుండా, తిండి తినకుండా మాట్లాడే బయట ఇది అంతే. ఓకేనా? అర్జున్ ఇది కూడా ఎడిటింగ్ లో తీసేస్తా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? మనమైతే భుజంగా థియేటర్కి వెళ్తున్నాం. వీడే బుక్ చేసింది టికెట్స్. తిరుపతి ఏంటి బుకింగ్ లాగా ఓపెన్ అవ్వడం 1 minute అయిపోవడం, ఓపెన్ అవ్వడం 1 minute అయిపోవడం. నేనైతే నైట్ అంటే వండుకోలేరా, గంటకు ఒకసారి చూస్తున్నా. నేనైతే దొరకలే. మళ్ళీ ఫైనల్ గా లక్ మీద దొరికింది మనకి భుజంగా షాపూర్ లో. వ్లాగ్ కష్టమే భయ, వీళ్ళందరూ పాపం చేస్తున్నారు కానీ వ్లాగర్స్ కష్టమే. ఎవరు పక్కన పెట్టుకోవడం ఇంకా కష్టం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. థియేటర్కి అయితే ఫైనల్ గా వచ్చేసాము. థియేటర్కి వచ్చేసాం ఫైనల్ గా. షో అయిపోయినట్టుంది ఇప్పుడే. అరే ఇది మనది కాదురా, పక్కందిరా మనది. ఇప్పుడే షో అయిపోయినట్టుంది, జనాలు ఫుల్ వస్తున్నారు. మనది ఇది కాదు, ముందు ముందు తీయండి. ముందా భుజంగాకి అయితే ఎంటర్ అయిపోయాం. గోల గోల జనాలు ఉన్నారు. అల్లు అర్జున్ కట్అవుట్ పెట్టారు పెద్దది. థియేటర్ గట్ట ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే మనం మొత్తం బ్యానర్లు చూడొచ్చు. పొద్దున ఫస్ట్ షోకి అడవిడి బాగా చేసినట్టున్నారు. ఇప్పుడు మాత్రం రచ్చే. లోపలికి అయితే వచ్చేసాం, థియేటర్ లోపలికి. ఎలా అనిపిస్తుందిరా? నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా. ఎక్సైట్ అనిపిస్తుంది నాకు కూడా. లెట్స్ ఎంటర్ ఇంటు ద థియేటర్.
సో ఫ్రెండ్స్ ఫైనల్ ఫ్రెండ్స్ ఎందుకంటే సో ఫైనల్ అయితే సీట్ల దగ్గర వచ్చి కూర్చున్నాం. మేము బుక్ చేసుకుంది ఒకటి అయితే ఇది ఇచ్చింది ఒకటి. సర్లే ఏం చేస్తాం, బుక్ మై షోడి పరిస్థితి అదేం చేస్తాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. వాడు ఏం చేయలేడు. అది ఎందుకు రెడ్ కలర్ లైట్ థియేటర్లో లైట్ వస్తుంది కదా. వైబర్స్ చూడాలి, వెరీ ఎక్సైటెడ్. ఇంకా వచ్చేసాం, ఇంకా 10 minutes టైం ఉంది. వైబర్స్ ట్రైలర్ లేకుండా సీరియల్ యాడ్లు అన్నీ. ట్రైలర్ మాట అనుకుంటారు అయ్యా. ఇది ఎక్కడ హైరామ్ మావా, షాక్ లో ఉన్నారు అయ్యా. సుకుమార్ రైటింగ్ అబ్బా ఫస్ట్ హాఫ్ బుర్ర పాడైపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయింది. అసలు అల్లు అర్జున్ యాక్టింగ్ అమ్మా మీరు దొబ్బేశారు కదా, మొత్తం యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. వన్ మ్యాన్ షో రా బాబు, లాగేస్తున్నాడు క్యారెక్టర్ అలాగా. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, నిజంగా బాగా. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఇట్స్ అంటే డిఫరెంట్ ఆర్క్ లో వెళ్తుంది స్టోరీ. ప్యాటర్న్ మాత్రం సేమ్ పుష్పవన్ లో ఉంది. వినిట్ నేనేం చెప్పాలి, నాకేం అర్థమైతే మొత్తం సినిమా అయిపోయినాకే మాట్లాడు. చేతులు వణుకుతున్నాయి, అస్సలు తగ్గేదిలా. ఏంటి అసలు నో వర్డ్స్, అసలు ఏంటి. ఇప్పుడు మొత్తం సినిమా చూడడం జరిగింది. ఇదొక హఠాత్ పరిణామం. జాతర సీన్ క్లైమాక్స్ అయితే అదిరిపోయింది థియేటర్. సుకుమార్ లాంటి రైటర్ మాత్రమే రాయగలుగుతాడు ఇలాంటి కన్విక్షన్ ఉన్న సినిమా. కంప్లీట్లీ కన్విక్షన్ అండ్ మ్యాడ్ స్టఫ్ సినిమా. బాగుంది సినిమా, నిజంగా నచ్చింది. ఏం ఆలోచించకుండా బుక్ చేసి వచ్చాను సినిమాకి. 3 గంటలు ఇంకా పండగ జాతర. ఇంకా 3 గంటల లెక్క ఉండదు, అయిపోతుంది జల్లి సినిమా. వైబర్ సినిమా అయితే చూసేసాం సార్, రివ్యూ చెప్పండి సార్. గంట అడుగుతావే, ఆ సినిమా అయితే మస్తుంది నిజంగా. బొమ్మ బ్లాక్ బస్టర్. ఏంటి వాళ్ళు మాట్లాడాలి, నో వర్డ్స్ అసలు. మీరు చూడండి, బుక్ చేసుకోండి. పుష్ప 2 ది రూల్. ఇంకా ఉంది పుష్ప 3 ద రాంపేజ్. మొత్తానికి సినిమా అయితే అయిపోయింది. స్టే ట్యూన్ టు జస్ట్ వైబర్స్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. ఎవరు చూడట్లేదు. బేసిక్గా సినిమా నుంచి నేనేమో ఎక్స్పెక్ట్ చేయను. యాంపుల్ అమౌంట్ ఆఫ్ హై మూమెంట్స్, ఎలివేషన్, ఫైట్లు అన్నీ కాదు. ఇవన్నీ కాదు. ఫర్ మీ విచ్ ఫిల్మ్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ డిస్టర్బ్ యూ. కన్విక్షన్తో, ఒరిజినల్ వాయిస్తో ఏ సినిమా సినిమా ఏం చెప్పినా దట్ విల్ బి గోయింగ్ టు బి అ బిగ్ హిట్. సో మనకు నచ్చుద్ది కూడా. సో మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆ సినిమా లైక్ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ సినిమా మనతో పాటు తిరిగి వస్తే చాలు. దట్ ఈస్ అ గుడ్ ఫిలిం ఫర్ మీ. అండ్ వీడు కూడా వచ్చినట్టున్నాడు ఇప్పుడు.